కొన్ని నిమిషాలు మనం దేవుని ఒక వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. యేసు ప్రభువారు ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బహుజన సమూహం ఆయన వెంట వెళ్తా ఉంటుంది. బహుజన సమూహం ఎప్పుడు చూడండి, ఆయన కొందరికి వాక్యం బోధించినప్పుడు బైబిల్ ఎప్పుడు చెప్పట్లా. ఆయన ఎప్పుడు వాక్యాన్ని బోధించినా, ఎప్పుడు ప్రసంగించినా బహుజన సమూహం. మనకు తెలిసిన లెక్క ప్రకారం అంటే ముందు బహుజన సమూహం అన్నప్పుడు ఎంతమంది వచ్చారో మనం చూస్తున్నట్లయితే చూడండి. బహుజన సమూహం అన్న చోట ఒక అధ్యాయంలో ఏముంటుందంటే 5,000 మంది. యేసుప్రభు వారు వాక్యం వినడానికి మినిమం 5,000 మంది వచ్చేవారు. 5,000 మంది ఎక్కడికి వెళ్ళినా తక్కువలో తక్కువ వేసుకున్న ఒక 5,000 మంది ఆయన చుట్టూ ఉంటారు. ఎప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా అక్కడ ఏంటంటే యేసుప్రభు వారు వెనకాల ఒక 5,000 మంది ఖచ్చితంగా ఉంటారు. యేసుప్రభు వారు 5,000 మందికి వాక్యాన్ని బోధించి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అద్దరికి వెళ్తున్నాడు. అంటే ఇటువైపు వాక్యం ప్రకటించాడు, అటువైపుకి వెళ్తున్నాడు. మార్కు సువార్త 4:35 మార్కు సువార్త. సాయంత్రం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులు పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఉన్న జనాలు, అక్కడ ఉన్న బహుజన సమూహాన్ని ఏం చేశారంటే పంపివేసేసాడంట. వెళ్ళిపోండి మీరు అని చెప్పి అద్దరికి వెళ్తున్నాడంట. ఎందుకు అద్దరికి వెళ్తున్నాడంటే ఒక్క మనిషి కోసం దేవుడు యేసుప్రభు వారు వెళ్తున్నారు. మనం అక్కడ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే తెలుస్తుంది. ఒక్క మనిషి కోసం, ఒక్క వ్యక్తి కోసం. ఆ స్టోరీ అంతా నేను ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్క మనిషి కోసం, ఒక్క వ్యక్తి కోసం ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు ఇక్కడ ఉన్న బహుజన సమూహాన్ని ఏం చేశాడంటే పంపివేసి ఆ ఒక్క వ్యక్తి కోసం అద్దరికి వెళ్తున్నాడంట. ఉన్న పాటనే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే అద్దరికి వెళ్తున్నాడు. ఇంకొక చోటకి, ఇంకొక దగ్గరికి వెళ్తున్నాడు. త్వరపడుతున్నాడు, వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు. అందరం ఆయన మాట వినటానికి వస్తే అక్కడ త్వరగా వాక్యాన్ని బోధించి ఏం చేస్తున్నాడంటే అద్దరికి వెళ్తున్నాడు. ఎందుకు అద్దరికి వెళ్తున్నాడంటే బహుజన సమూహం కొరకు కాదు, ఒక్క వ్యక్తి అపవిత్ర ఆత్మతో పీడింపబడుతున్న ఒక్క వ్యక్తి కోసం వెళ్తున్నాడు. యేసు ప్రభువాన్ని త్వరగా దోణి ఎక్కించారు. ఒక చిన్న దోణి ఎక్కించారు. ఆ దోణి వెనకాల ఇంకా కొన్ని దోణులు వెళ్తా ఉన్నాయి. చదువుదాం దాని కింద. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. ఇప్పుడు పెద్ద తుఫాను లేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. హల్లెలూయా. ఇంకా కొన్ని దోణులు వచ్చినాయి అంట, కానీ ఆయన ఉన్న దోణికి అలలు కొట్టాయంట. ఆయన ఉన్న దోణిలోకి ఏమొచ్చాయంటే అలలు ఎగసి పడ్డాయంట. చాలా దోణులు వెనకాల వస్తున్నాయి. వారు ఆ దోణులు కూడా నిండాయి ఆయన మాట రాయవాళ్ళ. ఆయన ఉన్న దోణికి అలలు వచ్చి అలలుతో కొట్టబడి దోణి నిండిపోయింది. నిండిపోతే యేసు ప్రభువారు దాని కింద చదువుదాం. ఆయన దోణి అమరమున తలగల మీద తలవాల్చుకుని నిద్రించుండాను. వారు ఆయన లేపి బోధకుడా మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైందంట. ఆయన గద్దించాడంట, అన్నాడంతే. గాలి ఏమైంది? అణిగిపోయింది. ఈ తుఫాను ఎగసి పట్టడానికి సాతానుడుకున్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటిదో నేను చెప్తా తర్వాత. యేసు ప్రభువారు నీ కోసం మాత్రం ఈ లోకానికి వచ్చాడు. నీ కోసం, నీ ఒక్కడి కోసం, నీ ఒక్క జీవితం బాగుండాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు హ్యాపీగా ఉండాలని. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అంతమందిని వదిలేసి ఏం చేశాడంటే అద్దరికి ఒక్క వ్యక్తిని వెతుక్కుంటే యేసు ప్రభువారు వెళ్తున్నారు. ఒక్క వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే సేనాదయంతో పీడింపబెడుతున్న వ్యక్తి.
శానా దయ్యంతో పీడింపబడుతున్న వ్యక్తి. ఈ శానా దయ్యంతో పీడింపబడుతున్న వ్యక్తి జీవితం మనం చూసినట్లయితే ఇంచుమించు ఆయనలో కొన్ని వేల దయ్యాలు ఉన్నాయి. కొన్ని వేల దయ్యాలు ఉంటే ఇంచుమించు మార్క్స్ వార్త 5వ అధ్యాయం 13 వచనం ఒకసారి చదవండి. 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. వారు ఆ సముద్రం అద్దరికి నున్న గెరాసీనుల దేశంలోకి వచ్చిరి. గెరాసీనుల దేశానికి వెళ్ళాడు దేవుడు యేసు ప్రభువు. దగ్గరనే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడాను. వాడు సమాధిలో వాసము చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాడిని కాళ్ళను చేతులను సంఖ్యలు వేసి బంధించినను. వారు ఆ చేత సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినీలుగా చేసిన గనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధుల్లోను కొండలోయల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్ళతో గాయపరుచుకొనిచుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేక వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మను ఈ మనుషుని విడిచిపోమని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగుగా వాడు నా పేరు సేన, ఎలయనగా మేము అనేకులమని చెప్పి యేసు వాటిని పొమ్మని సెలవేయగా అపవిత్రాత్మ వాని విడిచి పందుల్లో ప్రవేశించను. ఆ ప్రవేశింపగా ఇంచుమించు 2,000 సంఖ్య గల ఆ పందుల మంద ప్రాతాత్మ నుండి సముద్రంలోపు దారులు వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరక్క చచ్చాను. ఎన్ని పందులు పరిగెత్తాయంట? 2,000 పందులు. అంటే దగ్గర ఈ శానా దయ్యం పట్టిన అతనిలో 2,000 దయ్యాలు ఉన్నాయి. ఒకరే దయ్యంతో పీడింపబడితే, ఒకరికే చీకటి శక్తులతో ప్రేరేపింపబడితే, ఒకరికే ఆ అపవిత్ర ఆత్మ లేకపోతే దురాత్మ శక్తులు ఒకరిలో దూరితేనే మనుషులు అల్లడిపోతారు. రాత్రులు నిద్రలు ఉండవు, వారి జీవితం లాగుండదు. కొంతమంది చూడండి, దురాత్మలు ఏం చేస్తే మానసిక ఒత్తిడిని తీసుకొస్తాయి. వాళ్ళు నిలకడగా ఒక దగ్గర ఉండలేరు, తిరుగుతూ ఉంటారు. జీవితం అంతా అల్లకల్లోలం అయిపోతుంది, కుటుంబాల్లో అల్లకల్లోలం అయిపోతుంది, శాంతి సమాధానాలు ఉండవు. ఎప్పుడు ఒక్క దెయ్యం ఏలుబడి చేస్తేనే రోగం వస్తుంది, పాపం వస్తుంది, అపవిత్రంగా జీవిస్తారు, వారి పిల్లలు అపవిత్రంగా ఉంటారు. కుటుంబంలో ఒక తెలియని వెలితి కనిపిస్తుంది ఒక్క దెయ్యం ఏలుబడి చేస్తేనే. ఒక వ్యక్తిలో దగ్గరగా 2,000 దెయ్యాలు, 2,000 పంది పరిగెత్తి పడిపోయినాయి అంటే సముద్రంలో ఎన్ని దెయ్యాలు ఉంటాయి? మనం ఇంచుమించు ఒక 2,000 దెయ్యాలు వేసుకుందాం. అనేక దెయ్యాలు, ఒక 2,000 దెయ్యాలు ఉన్నాయి. ఎందుకు ఇన్ని దెయ్యాలు ఒక వ్యక్తిలో ప్రవేశించినాయి అంటే, ఈ అపవిత్ర ఆత్మ ఒక బుద్ధి, ఒక దురాత్మ ఒక బుద్ధి ఏంటిదంటే, మత్తయి సువార్త 12:43. తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరులోని చోట్ల తిగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. ఈ అపవిత్ర ఆత్మ ఒక బుద్ధి ఏంటది ఇక్కడ మనం కనిపిస్తా ఉంది. ఏం చేస్తాను? ఊడ్చి అమర్చి ఉన్న అదే గృహం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దురాత్మలతో పీడింపబడుతున్నాడు, పాపం చేశాడు, లేకపోతే రోగిష్టిగా ఉన్నాడు, దురాత్మల ద్వారా రోగం వచ్చింది, పాపం ద్వారా రోగం వచ్చింది, లేకపోతే వ్యభిచారం చేశారు, జారత్వం కలిగి ఉన్నాడు, లేకపోతే కుటుంబంలో అసమాధానం కలిగి ఉన్నాడు, ఒక దురాత్మ చేత పీడింపబడుతున్నాడు. పీడింపబడిన తర్వాత క్షమింపబడ్డాడు, ప్రార్థన చేసినట్టున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు హృదయాన్ని దురాత్మ నుంచి పాస్టర్ గారు ప్రార్థన చేశారు, విడుదల వచ్చింది. మరలా పాపం చేస్తున్నారంటే ఏంటి దానికి అర్థం? హృదయం ఖాళీగా ఉంది. అందుకే ఏం చేస్తుందంటే ఒక దెయ్యం వెళ్ళి మళ్ళీ 7 చెడ్డ దెయ్యాలు తీసుకొచ్చేస్తుంది. ఈ అపవిత్రాత్మ ఒక బుద్ధి ఏంటంటే, హృదయం ఖాళీగా ఉంటే చాలు, ఒక దెయ్యం వెళ్ళి మళ్ళీ 7 దెయ్యాలు తీసుకొస్తుంది. అలాగా 7 దెయ్యాలు వచ్చి ఈయనకేమైంది?
2000 దెయ్యాలు. వెళ్తుంది వస్తుంది, వెళ్తుంది వస్తుంది. ఈరోజు నువ్వు దురాత్మలతో పీడింపబడుతున్న అయ్యగారు నీ నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తారు, మరలా నువ్వు పాపం చేస్తున్నావు. దానికి అర్థం ఏంటి? ఒక దెయ్యం వెళ్ళి మళ్ళీ 7 చెడ్డ దెయ్యాలను తీసుకొస్తుంది. ఈరోజు తాగుడు కోసం ప్రార్థన చేస్తున్నారు, విడుదల వస్తుంది, మరలా నువ్వు తాగడానికి ప్రేరేపించబడి తాగుతున్నావు. దానికి అర్థం ఏంటి? ఒక దెయ్యం వెళ్ళి మళ్ళీ 7 చెడ్డ దెయ్యాలు వస్తూ ఉన్నాయి. ఈ శానా దెయ్యం పట్టిన వ్యక్తి కూడా ఇదే పరిస్థితి ఏమో. ఈ 2000 దెయ్యాలు మనుషులు ఒక అవమానపు జీవితం, సమాధానం లేని జీవితం, సంతోషం లేని జీవితం, కుటుంబానికి దూరంగా బ్రతికే జీవితం, ఒంటరితనం. కొంతమంది చూడండి, కుటుంబంతో వాళ్ళకి సంబంధాలు ఉండవు, కుటుంబాలతో కూర్చోరు, కుటుంబాల అసమాధానాలు. ఇవన్నీ ఏంటంటే దురాత్మలు చేసే పనులు. పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యలో గొడవలు, అన్నదమ్ములకు మధ్యలో గొడవలు, ఇవన్నీ సమాధానం దొంగలించేది ఎవరంటే దురాత్మ. దురాత్మ ఏం చేస్తాడంటే నేను సహవాసానికి దూరంగా చేసేస్తాడు, దేవునికి దూరంగా చేసేస్తాడు. ఈరోజు నువ్వు సహవాసానికి వెళ్ళట్లేదు, దేవునికి ప్రార్థన చేయట్లేదు, నువ్వు మంచిగా జీవించట్లేదంటే నీలో ఏదో సాతాను క్రియలు దాగి ఉన్నాయి, దురాత్మ క్రియలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి, అవమానపు జీవితం. ఈ శానా దెయ్యం బట్టిన అతన్ని చూడండి, ఒక అవమానపు జీవితం. సమాధుల్లో వెంటబడితే తిరిగేవాడంట, సంఖ్యలు తెంపేసేవాడంట, సంఖ్యలు పెట్టి కాళ్ళు చేతులు కడితే సంఖ్యలు తెంపేసేవాడు. ఆయన వస్తే ఊర్లో అందరు కొట్టేటోళ్ళేమో. గట్టి గట్టిగా అరవడం, తన శరీరాన్ని తానే చీల్చుకోవడం, కొట్టుకోవడం, భయంకరపు జీవితాన్ని జీవించాడు. ఎందుకు ఈ అపవిత్ర ఆత్మ వస్తుందంటే నువ్వు ఒక్కసారి నువ్వు మారుమనసిపోయి పశ్చాత్తాపం చెందాక నీ హృదయంలో పరిశుద్ధాత్మని నింపుకోవాలి. అలా నింపుకోలేదా ఒక దెయ్యం వెళ్ళి మళ్ళీ 7 చెడ్డ దెయ్యాలు తీసుకొచ్చేస్తుంది. అనారోగ్యం నుంచి విడుదల పొందావు, విడుదల పొందాక నీ హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మతో నింపుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని హృదయాన్ని నింపుకోవాలి. లేదా అనారోగ్యం వెళ్ళి మరి 7 చెడ్డ దెయ్యాలను తీసుకొస్తుంది. ఆ 7 చెడ్డ దెయ్యాలు ఎలాగైనా నీ హృదయంలో ప్రవేశించవచ్చు, ఎలాగైనా క్రియ చేయొచ్చు. ఊడ్చి అమర్చి ఉన్న హృదయంలోకి వెళ్తాయంట. ఊడ్చి అమర్చి ఉన్న హృదయంలోకి అంటే ఖాళీగా ఉన్న హృదయంలోకి వెళ్ళిపోతాయి. దురాత్మ నుంచి విడుదల పొందగా నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈరోజు సంఘాలు, క్రైస్తవులు దురాత్మలతో పీడింపబడడానికి మొదటి రీజన్ ఏంటంటే పరిశుద్ధాత్మని హృదయంలో నింపుకోకపోవడమే కారణం. చేసిన తప్పే మరలా చేయడానికి ప్రేరేపించబడుతున్నారంటే దానికి ఒక రీజన్ ఏంటంటే హృదయంలో సాతాను స్థావరాలు ఇంకా కూర్చబడలేదు. అపవిత్ర ఆత్మ ఒక నేచర్ ఏంటో చెప్పాను కదా, ఒక దెయ్యం వెళ్ళి మరి 7 చెడ్డ దెయ్యాలు తీసుకొచ్చేస్తుంది. ఇదే ఒక దురాత్మ యొక్క నేచర్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగంటే పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో నింపుకుంటే ఆయన ఏ చీకటి శక్తులు, ఏ అంధకార శక్తులు, ఏ దేవునికి విరుద్ధమైన కార్యాలు నీ దరికి కూడా రాకుండా నీకు ఒక రక్షగానే నిలబడతాడు. చూడండి, ఆ శానా దెయ్యం బట్టిన అతని జీవితాన్ని చూస్తూ ఉంటే మనకి ఎలా అనిపిస్తూ ఉంది? ఎలా ఉంది చూడండి. సమాధుల వెంట తిరగడం, ఒక అవమానపు జీవితం, దేవునికి విరుద్ధమైన జీవితం. మా దగ్గరికి హోసనా అని ఒక పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు కాదు, ఒక వ్యక్తి, ఫస్ట్ వ్యక్తే. అతను కూడా ఇట్లాంటి దురాత్మలే. ఆయన కూడా సంఖ్యలు వేసేసాడు చేతుల కాళ్ళకి, మైండ్ కుదురుండదు, భయంకరంగా కొడతాడంట, తిడతాడంట, గట్టిగా అరుస్తారంట. శానా దెయ్యం బట్టిన అతను సేమ్ అలానే సమాధుల్లో పడుకుంటాడంట. ఎవరు వస్తే వాళ్ళని కొట్టేస్తాడంట. భయంకరం, ఒక రెబిలియస్గా ఉంటాడంట. ఆయన్ని థామస్ డాడీ దగ్గరికి ఎలా తీసుకొచ్చారో తెలుసా? కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొచ్చారు, సంకెళ్ళేసి, చేతులకి కాళ్ళకి సంకెళ్ళేసి తీసుకొచ్చారు. సంకెళ్ళేసి తీసుకొస్తే థామస్ డాడీ ప్రార్థన చేశారు. థామస్ డాడీ ప్రార్థన చేశాక పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆ దురాత్మలు అబ్బాయిని విడిచి వెళ్ళిపోయాయి, అతను విడిచి, అన్నను విడిచి దురాత్మలు వెళ్ళిపోయాయి. తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఇప్పుడు నల్గొండ ప్రాంతంలో దేవుని ఒక బలమైన పరిచర్య చేస్తా ఉన్నాడు. మీరు అనుకుని ఉండొచ్చు, దురాత్మలు లేవండి, మేము దైవజనులు ప్రార్థన చేస్తున్నాం, మేము కింద పడం, మాకు దురాత్మలు లేవు. చాలామంది ఇలానే అనుకుంటారు, కింద పడితేనే దురాత్మలు. కాదండి, దురాత్మ శక్తులు ఎలా ఉంటాయంటే ఎలాగైనా చేస్తాయి నిన్ను. ఒక అవమానపు జీవితాన్ని తీసుకొస్తాయి దురాత్మ క్రియలు.
నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడకపోతే, నీ హృదయాన్ని వాక్యంతో నింపుకోకపోతే, నీ హృదయాన్ని పరిశుద్ధాత్మతో నింపుకోకపోతే దురాత్మలు ఖచ్చితంగా నిన్ను ఏలుబడి చేస్తాయి. చాలా మంది చూడండి, ఒక అవమానపు జీవితం, ఒక నిరాశ జీవితం, సమాధానం లేని జీవితం, కుటుంబంలో వారి పిల్లలు అపవిత్రంగా ఉంటారు, చిన్న వయసులోనే తాగుడికి బానిసలైపోతారు, చిన్న వయసులోనే భయంకరమైన చెడు ఆలోచనలతో ఉంటారు. ఎందుకు అంటే వారిలో దురాత్మ శక్తులు క్రియ చేస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శాన దయ్యం పట్టిన ఒక్క వ్యక్తి కోసం దేవుడు 5,000 మందిని విడిచిపెట్టి ఏం చేశాడంటే ఒక్క వ్యక్తి కోసం తిరిగి వచ్చాడు. ఒక్క వ్యక్తి కోసం వచ్చాడు. ఒక్క వ్యక్తి కోసం పట్టణానికి వచ్చాడు. గెరాసేను అనే పట్టణానికి ఒక్క వ్యక్తి కోసం యేసు ప్రభువు వారు వచ్చాడు. ఈరోజు నీ ఒక్కడి కోసం, నీ కోసం ఆయన వచ్చాడు. నీ కోసం ఆయన రక్తం కార్చాడు. నీ పాపాల కోసం ఆయన ప్రాయశ్చితం చేశాడు. నీ కోసం నువ్వు బాగుండాలి, నువ్వు మంచి జీవితాన్ని జీవించాలని ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చాడు. ఒక్క వ్యక్తి కోసం బహుజన సమూహాన్ని ఏం చేశాడంట, పంపేశాడంట. వెళ్ళిపోదాం, శిష్యులతో చెప్పాడంట, మనం అందరికి వెళ్దాం, పంపించేయండి వాళ్ళని. ఇమ్మీడియట్గా అందరిని పంపించేసి యేసు ప్రభు ఒక్క వ్యక్తిని ఎత్తుక్కుంటా వెళ్ళాడు. ఆ తుఫాన్ ఎగసి పడుతున్న ఆ తుఫాన్ ఆపాడు ఆయన. మీరు చూడండి, ఏ తుఫాన్లు అయితే నీళ్ళల్లో నుంచి లెగిచాయో అదే తుఫాన్లు ఏం చేశాయంటే నీళ్ళల్లో పడి సచ్చాయి. ఏ తుఫాన్లు రూపంలో ఏ దయ్యాలు లెగిచాయో యేసు ప్రభు వారు ఉన్న ఓడలోకి అదే దయ్యాలు నీళ్ళల్లో పడి సచ్చాయి. ఈరోజు ఏ దురాత్మలు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని ఏ దెయ్యాలు అయితే పీడిస్తున్నాయో అదే దెయ్యాలు విడిచి వెళ్ళిపోతా ఉన్నాయి. ఎలాంటి సమస్యలు వస్తున్నాయో, ఎక్కడ సమస్యలు వస్తున్నాయో, నీ కుటుంబ సమస్య, నీ వ్యాపారంలో సమస్య, నీ ఉద్యోగంలో సమస్య, నీ ఆరోగ్యపరంగా సమస్య, దేవుడు నీకు స్వస్థతను ఇవ్వబోతున్నాడు. ఆ విషయాల్లో దేవుడు ఒక మిరకిల్ జరిగించబోతున్నాడు. సాతాను ఎక్కడ రెచ్చిపోతున్నాడో దేవుడు ఏం చేస్తాడంటే అక్కడే దేవుడిని నిలబెడతాడు. అక్కడే దేవుడిని నిలబెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక్క వ్యక్తి, ఒక్క శానదయం పెట్టిన ఒక్క వ్యక్తి కోసం యేసు ప్రభు ఏం చేశారంటే అద్దరికి వెళ్ళాడు. ఆ కృపామయుడు, ఆ జాలిగల ప్రభు నీ కోసం, నా కోసం సిలువలో ప్రాణ త్యాగం చేశాడు. ప్రాణ త్యాగం చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఎవరంటే నువ్వు నేనే. మన కోసం ఆయన వెతికే కాపరి తెలుసా? 100 గొర్రెలు ఉన్న 100 గొర్రెలను పక్కన పెట్టేసేసి ఒక్క తప్పిపోయిన గొర్రె కోసం ఆయన ఏం చేస్తాడు? వెతుక్కుంటా వెళ్తాడు. బైబిల్ గ్రంథంలో చాలా చాలా క్లియర్గా ఉంది. బైబిల్ ఏం చెప్తుంది? 100 గొర్రెల్లో ఒక్క గొర్రె, 99 గొర్రెలను వదిలేసి ఒక్క తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఆయన ఏం చేస్తున్నాడంట? వెతుక్కుంటూ వెళ్తున్నాడంట. మంచి కాపరి. ఈరోజు యేసు ప్రభు మనకు ఒక మంచి కాపరిగా, శాన దయ్యం పట్టిన ఒక్క వ్యక్తి కోసం ఆయన అద్దరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే ఒక ముఖ్య ఉద్దేశం దాని వెనక ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చూస్తే ఈ శాన దయ్యం పట్టిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ప్రభు కొరకు పరిచారకుడిగా పరిచర్య చేసే వ్యక్తిగా మారిపోయాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుదాం. వాడు వెళ్ళి యేసు తనకి చేసినవన్నీ డెక్కపోలికలో ప్రకటింపనారంభించెను. డెక్కపోలి అంటే అర్థం ఏంటంటే, డెక్క అంటే 10, పోలి అంటే పట్టణాలు. 10 పట్టణాలలో ఏం చేశాడంటే క్రీస్తు సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. దేవుడికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. దేవుడికి ఒక వ్యక్తిని విడిపించడంలో, ఒక వ్యక్తిని బాగు చేయటంలో, ఒక వ్యక్తిని స్వస్థపరచడంలో, ఒక వ్యక్తిని వెతుక్కొని రావడంలో దేవునికి ఒక ముఖ్య ఉద్దేశం కలదు. 10 పట్టణాల్లో ఏం చేశాడంట? సువార్తను ప్రకటించాడంట. యేసు ఒక్కడే దేవుడు అని ఏం చేశాడంట? 10 పట్టణాల్లో ప్రకటించాడంట. ఎవరు? శాన దయ్యంతో పీడింపబడిన వ్యక్తి. ఈరోజు అపవిత్ర ఆత్మతో నీ జీవితం ఉంటే, దురాత్మలతో నీ జీవితం ఉంటే ఎలా ఉంటుందో చెప్పా. అవమానపు జీవితం, సమాధానం లేని జీవితం, సంతోషం లేని జీవితం, కుటుంబానికి దూరంగా వెలివేయబడిన పరిస్థితులు, ఒంటరితనం. కానీ
యేసుతో నీ జీవితం ఎలా ఉంటుందంటే నీకు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. యేసు ప్రభువారికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. 5,000 మంది కాదు, ఈ ఒక్కడి కోసం నేను వెళ్తే 10 పట్టణాలు బాగుపడతాయి. 10 పట్టణాలు యేసు ప్రభుని తెలుసుకుంటారు, 10 పట్టణాలు యేసు ప్రభుని సేవిస్తారు, 10 పట్టణాలకి దేవుని సువార్త వెళ్తుంది అని ముఖ్య ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను లాస్ట్ కన్క్లూజన్కి వచ్చేసాను. దేవుడు ఒక్క వ్యక్తి కోసం, ఒక్క శాన దయ్యంతో పీడింపబడుతున్న వ్యక్తి కోసం ఎలాగ అద్దరికి వెళ్ళాడో, ఎలాగా ఇక్కడ నుంచి ఇంకొక దానికి వెళ్ళి అల్లు లెగుస్తున్న, తుఫాను లెగుస్తున్న అన్ని నిమ్మలపరిచి ఎలాగ అద్దరికి వెళ్ళి శానా దయ్యంతో పీడింపబడుతున్న వ్యక్తిని ఎలా విడిపించాడో, అదే దేవుడు నీ కోసం నా కోసం సిలువలో ప్రాణత్యాగం చేసేసి, ఆ కలువారి సిలువలో ఏ నేరం చేయని యేసు ప్రభు, నేరం అంటే తెలియని యేసు ప్రభు, పాపం అంటే తెలియని యేసు ప్రభు, దరిద్రత అంటే తెలియని యేసు ప్రభు, శాపం అంటే తెలియని యేసు ప్రభు, వేదన అంటే తెలియని యేసు ప్రభు నీ కోసం నా కోసం కల్వారి సిలువలో ఆయన రక్తం కార్చి ప్రాయశ్చిత్తం చేసి మనకు విమోచననిచ్చాడు. ఆయన మనకి విమోచన ఇవ్వాలని, మనకి పరలోక రాజ్యం ఇవ్వాలని, మనం యేసుని తెలుసుకోవాలని, పరలోక తండ్రితో ఏకమై ఉండాలని ఆయన ఏం చేశాడు? నువ్వు నేను తెలుసుకోవాల్సిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీ కోసం నా కోసం కలువారి సిలువలో రక్తం కార్చాడు ఆయన. ఒక్కరి కోసం, ఒక్క ఆత్మ కోసం, ఒక్కరి కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, తండ్రి స్థానాన్ని విడిచిపెట్టి ఒక మనుష్య కుమారుడిగా, ఒక మనిషిగా ఈ లోకానికి రావడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాపులమైన మనల కోసం ఆయన వచ్చాడు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రాణ త్యాగం చేసిన యేసు కొరకు మనం ఏదైనా చేయగలగాలి. స్వస్థపరిచిన యేసు ప్రభు కొరకు ఏదైనా చేయగలగాలి, బాగు చేసిన యేసు ప్రభుకి ఏదైనా చేయగలగాలి. మనకు సమాధానం, సంతోషం, ఆరోగ్యం, ఉత్సాహం, ఉల్లాసం ఇచ్చిన యేసు ప్రభు కొరకు మనం ఏదైనా చేయగలిగితే ఆయన ఎంతో పరలోకం మనల్ని చూసి ఆనందిస్తుంది. దేవుడు మీతో మాట్లాడాడు అనుకుంటున్నాను, దేవుడు మనందరితో మాట్లాడాడు అనుకుంటున్నాను. ఒక్క వ్యక్తి కోసం అంతమంది జన సమూహాన్ని పంపివేసి ఒక్క వ్యక్తి కోసం వెతుక్కుంటా అద్దరికి వెళ్ళాడంటే ఆయన ఎంత ప్రేమిస్తే, ఎంత కరుణిస్తే, ఎంత జాలి పడితే, ఆయన ఎంత ప్రాణ త్యాగం చేయడానికి ఇష్టపడితే. సాతాను ఏమనుకున్నాడు? అబ్బా నేను ఎగిసి పడితే, అలలు ఎగిసి పడితే, తుఫాను కొడితే యేసు ప్రభు వెనక్కి వెళ్ళిపోతాడేమో అనుకున్నాడు. కానీ యేసు ప్రభు సైలెంట్, ఆగిపో, నిమ్మలమైపో అన్నాడు. అంతే. తుఫాను, గాలి, అలలు ఆయన మాట వింది. పోరాటాలు వస్తున్నాయి, కలవరం వస్తుంది, నిరాశలు వస్తున్నాయి, చేతగాని వాళ్ళుగా అయిపోయారు. ఎందుకు ఈ తుఫాన్లు వస్తున్నాయి, ఎందుకు ఈ తుఫాన్లు ఎగిసి పడుతున్నాయి అంటే సాతాను ఏమనుకుంటాడంటే తుఫాన్ ఎగిసి పడితే దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతుంది వెనక్కి. ఇది సాతాను ప్లాన్. దానికి తోడు మనుషులు, చుట్టూ ఉన్న ప్రజలు ఇంకా మనపై భయపడతా ఉంటారు. ఎలాగే యేసు ప్రభుని శిష్యులు భయపెట్టారో సేమ్ అలానే అలా భయపెడతా ఉంటారు. పరిస్థితులు భయపెడతాయి, కలవరాన్ని తీసుకొస్తాయి, నష్టాన్ని తీసుకొస్తాయి, వేదనను తీసుకొస్తాయి, పోరాటాన్ని తీసుకొస్తాయి. కానీ నువ్వు ఎలా ఉండాలంటే ఎదిరించి, నా ఓడలో యేసే ఉన్నాడు, నా జీవితంలో యేసే ఉన్నాడు, నేను సోలిపోను, నేను కూలిపోను, నేను నశించిపోననే ఒక ముఖ్య ఉద్దేశంతో అడుగు వేయడం ప్రారంభించారు. ప్రభు మీతో మాట్లాడినట్లయితే మీకోసం చిన్న ప్రార్థన చేస్తా. నువ్వు మంచివాడు యేసయ్యా, నీ ప్రజలకి న్యాయం చేసే దేవుడు ప్రభువా. నీ మేలును మర్చిపోట అసంభవం ప్రభువా, నీ మేలును మర్చిపోలేం ప్రభువా.
ఎవరెవరి జీవితంలో దురాత్మ శక్తులు ఏలుబడి చేస్తూ ఉన్నాయో, ఎవరెవరి కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆరోగ్య విషయంలో ఎవరెవరి జీవితంలో దురాత్మ శక్తులు ఏలుబడి చేస్తూ ఉన్నాయో యేసు నామములో నిర్మూలమైపోవును గాక. ఒక అద్భుత కార్యం జరిగించండి, ఒక ఆశ్చర్య కార్యం జరిగించండి, మీరు అసాధారణమైన కార్యం జరిగించండి. తుఫాన్లు నిమ్మలపరచండి. ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేస్తున్నందుకు స్తోత్రం, ఆరోగ్యం ఇస్తున్నందుకు స్తోత్రం, ఉద్యోగాలు ఇస్తున్నందుకు స్తోత్రం, సంతానాన్ని ఇస్తున్నందుకు స్తోత్రం, అప్పుల సమస్య నుంచి విడిపిస్తున్నందుకు స్తోత్రం. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.